ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, మరి రోజు నీ పాద సన్నిధిలో ఇట్టి రీతిగా నాయన మేమందరం కూడా కలిసి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలరు తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఉదయం లేచామంటే నీ కృప, రాత్రి వేళ కాల సమయంలో పడుకున్నామంటే నీ కృప, ప్రశాంతమైన నిద్రపోయామంటే నీ కృప, నీ దయా తండ్రి. కాబట్టి నాయన, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మేలును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి వాటిని ధ్యానిస్తూ ఉండగా మీరే వారితో మాట్లాడి వారు బలపరిచి స్థిరపరచమని తండ్రి, చెప్పబోతున్న వాక్యమును వింటున్న వారికి వినగలిగిన చెవి గ్రహించుకునే హృదయము మీరే దయచేయమని మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు వినడానికి ప్రయత్నించారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి రోజు రీతిగా దేవుని మహాకృపను బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామన్నా, దేవుని పాద సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామన్నా అది కేవలం ఆయన యొక్క కృప. ఆయన మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ. అర్థమవుతుందా? ఆయన మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ. ఈ ప్రేమ దేవుడు మన మీద ఎందుకు చూపిస్తున్నాడు అంటే, మనం అంటే ఆయనకి ఇష్టం. మనం అంటే దేవునికి ఇష్టం. మన పిల్లలు మనం ఎలాగైతే ఇష్టపడతామో అంతకంటే ఇష్టపడతాం. మనం మన పిల్లల మీద ఒకసారి కోపడతాం. కోపడినప్పుడు కారణం ఉండదు, కానీ దేవుడు కోపడతాడు. దేవుడు కోపడితే కారణం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన ప్రజల్ని అంటే ప్రారంభంలో ఇశ్రాయేలును తనకు జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా చాలా బాగా చూసుకునేవాడు పరలోకమందున్న తండ్రి అంటే దేవుడు. వారు ఏది అడిగితే ఇచ్చేవాడండి. వారికి ఏం కావాలని ఇచ్చేవాడండి అంటే అంత ఇష్టం. మనుషులంటే దేవుడికి అంత ఇష్టం. ఆనాడు వాళ్ళన్నా అలాగే ఇష్టం, ఈరోజు మనమన్నా అదే ఇష్టం. ఎవరికి? దేవుడికి. కాబట్టి దేవుడు ఇష్టపడుతూ అనేకమైన మాటలు చెబుతూ చెడు మార్గంలోకి వెళ్ళకూడదు, చెడును పట్టుకోకూడదు, చెడుకు నువ్వు దూరంగా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్తో ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేసేవాడంటే మంచి వారికి బాగా బోధించేవాడు, మంచి మాటలు వారికి చెప్పేవాడు. అలా చెబుతున్న క్రమంలో చాలా చాలా కాలం అయిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించారట. అంటే దేవునికి వ్యతిరేకంగా తిరగడం అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఆయనకి నచ్చని పని చేస్తే ఆయనకి వ్యతిరేకంగా తిరిగినట్టు. అయితే మనము దేవుని మీద వ్యతిరేకం ఎలా అవ్వగలమండి అంటే, ఆయన ఎవరిని ద్వేషించొద్దు అన్నాడు. ఉదాహరణ చెప్తాడు, ద్వేషించొద్దు. మనమేమో ద్వేషిస్తున్నాం అంటే దాన్ని ఏమని అనుకోవాలి? దేవుడిని మనం ఏం చేస్తున్నట్టు, ఆయన మాటను అతిక్రమిస్తున్నట్టు. అంటే ఆయన మాట వినట్లేదన్న మాట. మనం ఇవే చిన్న చిన్నవే ముందు మనం ఆలోచించుకుంటే పెద్ద పెద్దవి చేయకుండా మన మనసును అదుపులో పెట్టుకుంటాం. మన ఇంటి పక్క వాళ్ళు మనం ఏదో అన్నారు, ఏదో తిట్టారు, ఏదో నిందేశారు. అరే నువ్వు నన్ను ఇలా అంటావని చెప్పేసి మనకు 2 నిందలు వేసామనుకోండి, అది దేవుడికి ఇష్టమా అంటే ఇలా
అలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు నాకు నేర్పించే మాటలండి. వాళ్ళు నేను చేశారు, నేను చెయ్యాలనుకుంటే పొరపాటు. సర్లే, నా మంచితనం ఏంటో లేదా నీరేంటో వాళ్ళకి సరిగ్గా తెలియదు, నా నుంచి మేలు పొందుకున్నారు అయినా నా మీద నిద్రేస్తున్నారు, సర్లే. కానీ దేవుడు ఉన్నాడుగా, నన్ను చూస్తున్నాడుగా, నన్ను హెచ్చించేది ఆయన, నన్ను పోషించేది ఆయన. కాబట్టి నేను ఎవరు ఏమన్నా నేను దాని గురించి భయపడను, ఆలోచన కూడా చేయను. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా, వాళ్ళ గురించి దేవుణ్ణి అడుగుతా. తండ్రి, ఒకవేళ వాళ్ళు లోక పాపం ఉన్నారేమో, ఆ పాపం నుంచి తప్పించండి. వాళ్ళు కూడా సత్య మార్గంలో నడవాలి తండ్రి. వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలి తండ్రి. వారు కూడా చక్కగా ఉండాలి తండ్రి. వాళ్ళ కుటుంబాలు ఏ కొదువు ఉందో, వాళ్ళ కుటుంబాలు ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు తండ్రి. సమస్తాన్ని చూస్తున్నారు కాబట్టి ఇది వారికి తీర్చి వారి కూడా ప్రశాంతత దయచేసి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎవరు? క్రైస్తవులు. మనకి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే మరొకటి, మన కుటుంబాల్లో ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే జరగాలనుకుంటున్నామో జరగాలంటే ఎలా ఉండాలి? దేవుడికి నచ్చేటట్టుగా ఉండాలి. అంతే, వేరే ఏం కాదండి. బైబిల్ అంతా 200-300 సార్లు చదివేసిన బైబిల్ ఉన్న మాట ప్రకారం బ్రతకకపోతే ఉపయోగపడుతుందా చెప్పండి? ఏమైనా లాభం ఉంటుందో చెప్పండి? ఇది ఒక్కసారి చదివిన ఇందులో ఉన్న మాటల ప్రకారం మనం బ్రతికితే దేవుడు ఆనందపడతాడు. మరొక మాట, మరి చదువు లేని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళని కూడా దేవుడు దీవిస్తాడు. ఎలా చెప్పంటారా? చెబుతున్న మాట మీరు వింటున్నారు కదా, వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా. అంటే ఆ ప్రేమతత్వం నాలో కనిపించాలని మనం ప్రేమించడం ప్రారంభించామనుకోండి. ఈ బైబుల్ 200 సార్లు చదువులు ఉంటారు కదండి, వాళ్ళు 200 సార్లు చదివినా నిన్ను లేని పొరుగుని ప్రేమించిన మాట పాటించలేదు అనుకోండి, వాళ్ళు 800 సార్లు చదివినా వాళ్ళ బ్రతుకు వేస్ట్. మీరు ఒక్కసారి చదవలేకపోయినా ఆ వాక్యానుసారంగా బ్రతికారు అనుకోండి, మీకే పర్వాలేదు. ఇది పక్కా గ్యారంటీ. ఎందుకంటే ఆయన చెప్పిన మాట వినడమే కాదు, విన్న మాట ప్రకారంగా బ్రతకాలి. ఇలా బైబుల్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలిగితే, వినగలిగితే, అందరూ చదవలేరు కదండి, అందరికీ చదువు లేదు కదండి. విన్న మాటను బట్టి ఏం చేయాలట? గ్రహించాలి, ఆ మాట ప్రకారంగా బ్రతకాలి. మీరు బైబుల్లో మహాభక్తులు ఉన్నారండి, దేవునికి వ్యతిరేకంగా అనేక మంది బతుకుతున్నా, అనేక మంది ఆయన్ని బాధ పెడుతున్నా, ఆయన ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం. ఈ ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటంటే, మనం చెప్తా చెప్పండి. సంగతులు ఏంటంటే, ఇక్కడ వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లెక్కగా ఉంటారు. ఆయన దేవుడు సహిస్తాడు, ఆయన దేవుడు వారిని బ్రతికిస్తాడు, వారిని మంచి మార్గం నడిపించడానికి ఆయన ఎన్నో విషయాలు అక్కడ నిర్మిస్తుంటాడు. అయితే కానీ అందరూ ఎలా తయారయ్యారంటే, చదువు 6వ అధ్యాయం ప్రారంభోత్సవం, నరులు భూమి మీద అంటే విస్తరింప ఆరంభించిన తరువాత వార్తలు ఎక్కడ 8వ వచనం అంటే 2వ వచనంలో దేవుడి
కుమారుడు నరు కుమార్తె చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగునని ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద ఉండిరి. తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరు కుమార్తెలకు పోయినప్పుడు వారికి పిల్లలు కలిగి పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము 5వ నరులు చెడుతనము తమ భూమి మీద గొప్పదని వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అక్కడ ఉన్నవారందరూ ఎలా ఉన్నారట? దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం అంటే ఏంటంటే దేవుడికి నచ్చని పనులు చేస్తున్నారు. ఇది చాలా పర్టికులర్గా ఆలోచించవలసిన విషయం. మన జీవితాల్లో మనం కూడా దేవుడికి నచ్చని ఆలోచనలు ఏమైనా మనలో ఉన్నాయా? దేవుడికి నచ్చని ఆలోచనలు ఏమైనా మనలో ఉన్నాయా? అభిప్రాయాలు ఏమైనా మనలో ఉన్నాయా? కోరికలు ఏమైనా మనలో ఉన్నాయా? ఇది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి ఆయాసకరమైన నీకు ఆయాసకరమైనవి ఏమైనా నాలో ఉంటే ఏం చేయాలి? తీసేసే ప్రార్థన చేయాలండి. మనం అంటాము నేను మంచిది కదా, నేను మంచిదాన్ని కదా, నేనే ఒకటి పెడతాను కదా, నాలో ఏముంటాయి అని మనం అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే మనలో ఏముంటాయట? చెడు ఉంటుంది. మనిషి ఆలోచనలు బాల్యం నుండి చెడుగా ఉన్నాయట. దేవుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఎల్లప్పుడూ ఏమో ఆలోచిస్తాను నేను. ఇంకా వాళ్ళ ఆలోచన బాల్యం నుండి చెడ్డవే కదా, అయితే ఒక పని చేస్తా. నేను చెప్పే మాటలు కూడా నేను వినట్లేదు అంటే దేవుడు ఆ అభిప్రాయం. బుద్ధన్నా సరే అదే చేస్తున్నారు వీళ్ళు. అది తప్పురా, పాపం. దొంగతనం చేయొద్దు పాపం అని చెప్తున్నారు. దొంగతనం రోజు రోజు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. అర్చన చేయొద్దురా అంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అరే ఆ స్త్రీలను మీరు ఇబ్బంది పెట్టొద్దురా అంటే పసి పిల్లల్ని 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేస్తున్నా పూజారులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, చాలా మంది గొప్ప అనుకునేవారు ఏం చేస్తున్నారంటే దారుణం చేస్తున్నారు. లెక్చరర్స్ కావచ్చు వెళ్ళే ఇంకా ఉంటారు దుర్మార్గులు. అంటే దేవుడు చేయొద్దన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుడు ఏదైనా చేయొద్దన్నాడు ఏం చేస్తున్నాడు? వేడు బ్రతికుండగా నా ఇస్తాను, నా చిత్తం నెరవేర్చరా, నేను పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా బిడ్డవి, ఇదిగో నువ్వు 10 మందికి మంచి చెప్పాలంటే మంచి చెప్పడానికి వచ్చిన వారు కూడా చెడుతనంలో వెళ్ళిపోతున్నారండి. ఎంత దారుణంగా దేవుడు బాధపడుతుందో తెలుసండి. ఈరోజు వారి పేరు కొరకు, వారు ధనము సంపాదించే కొరకు ధనమే ధ్యేయమై ఎన్ని అగత్యాలు, ఎంత దారుణాలు, ఎన్ని ఇబ్బందికరమైన పనిలో ఎవరంటే పెద్దవారే. దేవుణ్ణి నమ్ముకున్న వారిలో తగ్గింపు స్వభావం ఉండాలి. ప్రేమ దేవుడు వాళ్ళ నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఒక సేవకుడైతే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. అలవాటు ఎవరికైనా ఉందా? ఏ సేవకులకైనా ఉందా అంటే చేస్తారు.
వీడియో ముందు కనిపించడానికి 2 నిమిషాలు ప్రార్థన దేవుడికి నచ్చదు. నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేయాలి. ఒక దైవ సేవకుడి మీద సంఘ భారం ఉంటుంది. సంఘంలో ఉన్నవారు కొంతమంది కష్టాల్లో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, అప్పులు బాధల్లో ఉంటారు, కుటుంబ ఇబ్బందులు, బంధువులతో ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ వెళ్లి తీర్చలేకపోవచ్చు, కానీ మోకరించి వారి గురించి ఏం చేయొచ్చు? ఈ ప్రార్థనలు ఉండవండి. ఇట్లా ప్రార్థన చేయడానికి మోకాలు వంకదు. ఇలాంటి వారందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇలాంటి వారు అందరి యొక్క ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, తీరు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కొంతమంది అయితే తల్లిని తండ్రిని చూడడమే భారం. తల్లిని చూడాలన్నా తండ్రిని చూడాలన్నా ఈరోజు ఒక పని మనిషిని పెట్టి చూపిస్తుంది. మంచిదే, ఎందుకంటే వారు ఒంటరిగా పట్టి చూపించవచ్చు. కానీ రాత్రికాల సమయంలో వెళ్ళి 1 గంట మాట్లాడాలిగా. తల్లికి తండ్రికి భరోసా ఇవ్వాలిగా. మేము ఉన్నాం. మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని కని పెంచి పోషించి ఇంతటి వారికి చేశారుగా. ఈ చివరి రోజుల్లో మిమ్మల్ని వదలం. ఎందుకంటే అది మా బాధ్యత. తల్లి తండ్రులు సన్మానించడం అనేది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యత. నేను సన్మానిస్తాను అని ఎవరు అనుకున్నారు? ఈరోజు దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడికి వ్యతిరేకమైన పనుల గురించి చెబుతూ ఈ భాగం మాట చెబుతున్నాను. దేవుడికి వ్యతిరేకంగా చేసే పనులు ఇవే. అరే నా తల్లిని తండ్రిని చూసుకుంటాను మాట ఇచ్చి ఈరోజు అరే రే నా భార్య చేయలేదే, అరే రే నా భర్త చేయలేడే, చూడలేడే, ఇదిగో మీరు అక్కడ జాగ్రత్త ఇక్కడ జాగ్రత్త, వృద్ధాశ్రమం ఈ వృద్ధాశ్రమం. ఈ దేవుడికి నచ్చుతుందంటారా? దేవుడు మెచ్చుకుంటారంటారా? దేవుడికి వ్యతిరేకమైన పనులు ఈరోజు చాలా మంది చేస్తున్నారు. అది దైవ సేవకులా, లేకపోతే వేరే వాళ్ళ సంఘంలో పెద్దలా, అందరూ అండి. ఇవి దేవునికి వ్యతిరేకమైన పనులు. దేవుడేమో తల్లిని సన్మానించు, తండ్రిని సన్మానించంటే సన్మానిస్తారు. ప్రేమపూర్వకం కాదు, నటనా జీవితం. అది దేవుడికి నచ్చదు. ఎవరైతే మనస్పూర్వకంగా తల్లిని తండ్రిని సన్మానించి దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు ఆనందపడే విధంగా మన తల్లిదండ్రులు చూసుకుంటామో సంఘాన్ని కూడా అలాగే చూసుకోగలం. సంఘంలో బిడ్డలు కూడా అలాగే చూసుకోగలరు. సంఘం అంటే ఒక కుటుంబం ప్రేమ దేవుడు అన్నారు. మీరందరూ వచ్చాడు ప్రార్థన చేసి పంపించేస్తే కుదరదు. మీ కుటుంబాల్లో ఏమేమి జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, మీరు దేవునితో అభివృద్ధి అవుతున్నారంటే వృద్ధి పొందుతున్నారా, వాక్యంలో వృద్ధి పొందుతున్నారా, ప్రార్థనలో వృద్ధి పొందుతున్నారా, వాక్యాన్ని సరిగ్గా వినగలుగుతున్నారా, చెప్పిన మాట మీకు అర్థమైందా లేదా అని అడిగి ఇంకా మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడిలో గొప్పగా ముందుకు నడిపించాలి. అనేకమైన విషయాలు మీకు నేర్పించాలి. క్రీస్తు ప్రేమతత్వాన్ని మీకు నేర్పించాలి. ఆయన ఎలా నడిచాడో, ఎలా ప్రవర్తించాడో నేర్పించాలి. అదేవిధంగా మనం కూడా నడవాలి. ప్రేమ దేవుడు అన్నారు. ఎంత గొప్ప అవకాశం ఉదయకాల సమయంలో ఈ కాలనీలో వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి. అబ్బాయి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. ఇది ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి దేవుడికి గొప్ప అవకాశం మనకి. నిజంగా ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తూ ఉంటాయి. దీన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. పోగొట్టుకోకూడదు. మందిరంలో ఆరాధన పోగొట్టుకోకూడదు. సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన సమయం. మరి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని ఉపయోగించుకోకుండా ఈ టైంలోనే అక్కడికి ఇక్కడికి దేవుడు అడుగుతాడు. అమ్మా ఎక్కడికి వెళ్ళావు? మార్చని దేవుడు అడుగుతాడు. అడచో ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం చెప్తాడు? ఎక్కడ సమాధానం? అయ్యా ఊళ్ళోకి వెళ్ళేదయ్యా, ఊళ్ళోకి నేర్చుకుంటాను టైం లేదు మనకి. దేవుడు అడిగాడు, ప్రశ్న అడిగాడు, సమాధానం చెప్పగలవు చెప్పండి. అంటే ఒక్కడనే కాదు, సంఘ ఆరాధన సమయం అనేదాన్ని మనం వేరే వాటికి ఉపయోగించకూడదు. ఏదేమైనా
నూరైనా ఆరైనా ఏదేమైనా ఆ టైంలో ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఒక కారణం ఇక్కడికి మనకి ఇలా ఆరాధించడానికి సమయంలో దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడుగా, ఎందుకు ఒక ధన్యత దేవుడు ఇచ్చాడు కదా. మనం ఎదగాలిగా, అనేక మంది నడిపించాలిగా, అనేక మందికి ధైర్యం చెప్పాలిగా. సమస్యతో చాలా మంది ఉంటారండి. ఇదిగో గిరిజనకు వచ్చేది అన్ని తీరిపోతాయి కాదు, అప్పుల బాధలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి కాదు. ఈ భూమి మీద బతికేది 10 సంవత్సరాలు బట్టికే. దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీకు తెలియదు. ఎప్పుడు మన మరణము మనకి తెలియదు, ఎప్పుడు చావు మనకి తెలియదు. కాబట్టి ఆ చనిపోయేలోపు సత్య దేవుడిని తెలుసుకోవాలి. ఆ సత్య దేవునికి ఇష్టమైన పనులు నేను చేయాలి. ఏమండి భోగేసుకుంటాం, ఏం కూడా పట్టుకోదాం వెళ్ళినప్పుడు ఏమైనా చేస్తారా? అరే నా భార్య బంగారం అంటే బాగా ఇష్టం, చౌలీలు ఇష్టపడి కొనుక్కుంది, 25,000 బట్టి ఇప్పుడు చచ్చిపోయింది, ఈ చౌలీలు కూడా ఆవిడకి ఇచ్చేద్దాము, ఆ సమాధులు వేసేద్దాము అని అనుకుంటారు ఎవరైనా? లేదు. ఒకవేళ భర్త ప్రేమతో చేద్దామనుకున్న కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు 25,000 రూపాయలు చౌలు. ఫస్ట్ చౌలు ఎదకండి. కరోనా టైంలో నుండి ఒక ఆవిడ చనిపోయింది. పెద్ద ఆవిడ పాపం దేవుడి బతులు బట్టి చాలా ఇష్టం ఆవిడకి. అయితే ఆ టైంలో చనిపోయిన తర్వాత ఆమె ముట్టుకోవడానికి దగ్గర రావట్లేదు, కానీ ఆవిడకి 6 ఒకటి ఉంటుంది, 3 కోసం ఆరోపిస్తుంది. అది కనిపించడం మానేసింది. ఇంకా అర్థమవుతుందా విషయం? కరోనా టైంలో ఒక ఆవిడ పాపం దైవభక్తురాలు, దేవుడు అంటే చాలా ఇష్టం, చనిపోయింది పాపం. వాళ్ళ బంధువులు ఉంటారుగా, అప్పుడు దాకా ముట్టుకోలేదు పాపం. ఎవరో వస్తే వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టడం ఏదో చేశారు. ఈలోగా డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆమె మెల్లో ఉండాలిగా, గొలుసు ఉండాలిగా, ఏమైంది? అప్పుడు టక్క 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 తీసేసారట మెడ దగ్గర పట్టులో. అంటే అప్పుడే కుట్టుకోలేదు కరోనాగా. ఇప్పుడు ఏముంది అక్కడ? అప్పుడు బంగారం కోసం కరోనా టైంలో కుట్టుకోవడానికి కూడా చదువుకోకపోయారు. అలాంటి వాళ్ళు ఉంటారంటున్నా. మరి ఆవిడకి ఇష్టం కదా, ఆవిడ అబ్బో అదంతా ఇదంతా అన్నావుగా. అనమే లేదండి, మనుషులలో ప్రేమ చల్లారిపోయిందండి. మాట డంబకంగా చెప్తారు. అరే నేను చూసుకుంటా అంటే కొడుకు ఎవరిని? తల్లిని తండ్రిని. కళ వచ్చిన తర్వాత వాడంటది ఇంకెన్నా చూడాలి తల్లిని, ఇంకెన్నా చూడాలి తండ్రిని. డబ్బులు ఇచ్చేయండి, జీతం గిట్టేయండి, మంచిదే, ఈ కార్యం ఏమో పెట్టుకోవచ్చు. కానీ ఆ ప్రేమ కొడుకైనా కోడలైనా తల్లికిచ్చే ప్రేమ, తండ్రికిచ్చే ప్రేమ ఇవ్వాలి. అది వాళ్ళకి ఎంత ఆనందం ఇస్తుందంటే, అరే తండ్రి పుట్టింది నన్ను తీసుకుపోనాయన వచ్చేస్తా, ఆనందంగా నీ దగ్గరికి వచ్చేస్తా, ఎందుకంటే నువ్విచ్చి నా బిడ్డలను బాగా చూసుకుంటున్నాను. చాలి జీవితానికి ఇక నేను నా బిడ్డలకి భారంగా ఉండకూడదు అని ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారండి. ఇవే దేవునికి వ్యతిరేకమైన పనులు. చెప్తున్నా మళ్ళీ, తల్లి చూడకపోవడం చెప్పేస్తున్నా. డబ్బిస్తున్నారు కదా, ఎవరో పెట్టేశారు కదా, నేను గొప్ప పని చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. ఇవి తప్పలే, మరి మనిషి పెట్టుకోండి. కానీ నువ్వు ఇవ్వవలసిన ప్రేమ మట్టుకు ఇవ్వాలి. అరే నా బిజినెస్ వ్యాపారాలు ఉన్నాయి. అవును, ఎన్ని వ్యాపారం ఎన్ని బిజినెస్. రాత్రి వచ్చేసరికి పడుకుంటారు కదా, పడుకోరా? ఆ పడుకునే ముందు ఒక అరగంట ముందు చమ్మా ఎలా ఉందో, తండ్రి ఎలా ఉందో, ఇదిగో మీరు బాగుండాలి, మీరు ఎలా ఉండాలి అని 2 మాటలు చెప్పేసారు. వాళ్ళకి ధైర్యం వస్తుందండి, ధైర్యం వస్తుంది. అది దేవుడు చేయమన్నా ఆ ప్రేమ, దేవుడు చూపించమన్నా ఆ ప్రేమ దేవుడు అన్న. అది ఆ రోజట నోవాహు కాలంలో బట్ట దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారట. పాపం దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి.
అది ఆదికాండము 6వ అధ్యాయం 9వ అధ్యాయము, అది ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో ఉంచుకొనెను. అంటే బాధపడ్డాడు. ఉంచుకోవడం అంటే బాధపడ్డాడు. ఎందుకు బాధపడాలి? ఎందుకు బాధపడాలి చెప్పండి ఒకసారి. అంటే నేను ఏదైతే చేయొద్దన్నానో అది చేస్తున్నారు, నేను ఏదైతే చేయమంటున్నానో అది చేయట్లేదు. బాధే కదండి దేవుడికి, చాలా బాధ. ఎందుకంటే ఆయనకి నచ్చని పనులు చేస్తే ఆయన బాధపడతాడండి. వచ్చుకున్నాడట. తర్వాత అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షురాదులను భూమి మీద ఉండకుండా తీసేస్తారు. తర్వాత యాలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఇక్కడ మాట దేవుడు అనుకున్నాడట, అరే ఏంటి ఇంత దారుణంగా నన్ను బాధపడుతున్నారు, చాలా చాలా నచ్చుకున్నాడటండి, చాలా నచ్చుకున్నాడట. అరే నా మాటలు వీళ్ళకి సంపూర్ణంగా ఇస్తే మీరు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికితేనే నిన్ను అనేది కొనుగోలు ప్రేమించడం లెక్క. నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఈ మాట పాటించలేకపోతున్నావు? బాధపడ్డాడు దేవుడు అన్నాడు. నోవాహు గారి కాలంలో కూడా అలాగే బాధపడ్డాడండి. ఈ బాధ ఎవరికి తెలియదండి. నాకు మాట వచ్చు కదా, మాట్లాడే గొప్పతనం ఎంత ఉంది కదా, మాట్లాడేసుకోవడం తప్ప మనం బ్రతుకులు ఏమైనా చూపిస్తున్నారంటారా? ఆలోచించి ఒకసారి సహోదరి సహోదరు, మీ జీవితము దేవా ఇదిగో నా జీవితానికి అంకితం. మాట వరకేనా? చేపల్లో లేదా అడుగుతున్నాడు దేవుడు. అంటే పాట పాడే రాసావురా, పాట పాడావు, పాడించావురా, మరి ఏదిరా నీ బతుకుదా జీవితం? ఏదిరా? ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుడు ప్రేమ. ఏదా ప్రేమ? పాటే పాడతావా? బతుకులు చూపించవా? ప్రేమ లేని వాడు నా వాడు కాదు అని కొరింథీ పత్రికలో పౌలు గారు అన్న మాట. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అంటాడు. మరి ప్రేమను ఉందని నటిస్తున్నా నిన్నేమంటాడు? నా వాడు కాదు అంటాడు. దేవుడి వాళ్ళ కంటే పని చేయొద్దండి. దేవుడు ఉంచుకుంటాడు, దేవుడు ఉంచుకుంటాడు. అలా అలా ఆయన బాధపడుతూ ఆయన ఊరికి ఏంటంటే ఎవరు ఒక్కరైనా ఉండకపోతారా అని ప్రపంచమంతా కళ్ళు ఏం చేస్తున్నాయట? సంచారం చేస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఒక ఆయన కనిపించాడు. ఆయన మీరే నోవాహు ఎదుగుతున్నాడంటే ఇప్పుడు కూడా ఆయన కళ్ళు చూస్తున్నాయి మనల్ని. ఈరోజు ఆదివారం మనం ఎక్కడ గడపాలి క్రైస్తవులుగా? దేవుని మందిరంలో. ఇప్పుడు దేవుని మందిరంలో గడపకుండా మనం బయట తిరుగుతున్నాం అనుకోండి, ఎవరు చూస్తాడా? చూస్తాడు. చూసిన దేవుడు అరే ఈ 6 రోజులు ఇచ్చాను నా కొడుక్కి కూతురికి, వాళ్ళు నచ్చిన కాడికి వెళ్ళినారు, నచ్చిన తెచ్చుకున్నారు, నచ్చిన తిన్నారు, తినడానికి కూడా కారణం నీదే కదా. అంతేగా యోగన్నాడు, అయ్యా నీ సెలవు లేనిదే నీ సిద్ధపరచుకున్న ఆహారం కానీ, తెచ్చుకున్న బియ్యం కానీ, దాచుకున్న బియ్యం కానీ
ఏమవుదట అంటే ఏమవుతాడంటే అక్కడక్కడ మాట నీ సెలవు లేనిదే ఏం చేయలేదు, తినడానికి నా వల్ల కాదు. కొంతమంది ఈ ఈ సీజన్లు ఒడ్లు దాచుకుంటారు. దేనికి? బీవాడించుకోవడానికి. ఎందుకు? బీవాడించుకోవడానికి. వచ్చే సంవత్సరానికి అంటారు. అది తినాలన్నా ఎవరి సెలవు కావాలి? దేవుడి సెలవు కావాలి. ఆయన తప్పలేదు, సిద్ధపరుచుకోవడం మంచిదే. కానీ సిద్ధపరుచుకునేటప్పుడు అనుకోవాలంటే నీ ప్రేమ, నీ కృపను బట్టి ఇంకా మీ బ్రతికి ఉన్నాము నాయన. ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం, తప్పలేదు, కట్టుకోవచ్చు. తండ్రి యెహోవా ఇల్లు కట్టించిన నిరంతర కట్టువారి ప్రయాసము వ్యర్థము. నువ్వు ఇచ్చావు, నీ కట్టుకున్నాను, నీ నామానికి మహిమ కలుగునుగాక. అందుకే క్రైస్తవుడు గృహప్రవేశం చేస్తే ఎవరి నామాన్ని కనపరచాలి? గణపరిచి నీ చుట్టానికి, నీ బంధువులకి కాదు, లేని వాడికి భోజనం పెట్టాలి. పెడతారా? క్రైస్తవులు నెలలో ఒక్కసారైనా మీ ఇంటికాడ వంట చేసి, క్రైస్తవులు ఆ బస్ స్టాండ్ లో, ఆ రైల్వే స్టేషన్ లో కాళ్ళు చేతులు సరిగా లేక, నడవలేక, భోజనం వండుకోలేక ఉన్నవారు చాలా మంది ఉంటారు. ఒక్కరోజైనా మీ ఇంటికాడ ఈ భార్యతో లేదా కొడుకులతో నువ్వు కలిసి 100 మందికి వండుకుని ప్రేమగా పరిచయం చేసేందుకు వెళ్ళి నీ చేతులతో వాళ్ళకి అలా ఉంగి మా చేతిలో పెట్టే ఆలోచన వచ్చిందా? భోజనం పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలని కావాలి. భోజనం ఇచ్చి ఫోటోలు తీసుకుని కూటుకోలు కూడా తీయకుండా, ఊరుకోకుండా వాళ్ళే పైకి లేచేలా, మనం ఏదో స్టైల్గా ఇచ్చేలా, ఇది కాదు భోజనం పెట్టడం అంటే. జీవితం కావాలి. దేవుడు చూస్తాడు. అసలు ఏమీ లేనివాడైనా వాడి దగ్గర ఉంగవాలి. దేవుడికి ఇష్టమైన పని చెప్తున్నది. ప్రేమ పూర్వకమైన పనులు దేవుడు చెప్పిన మాటలు ఇవే. నీ దగ్గర డబ్బు ఉంటే పనులు వెళ్ళిపోతాం అనుకుంటున్నాము, వెళ్ళవు. లేకపోతే నీ దగ్గర బంగారం ఉంటే పనులు వెళ్ళిపోతాం అనుకుంటున్నాము, వెళ్ళవు. లేదా నీ దగ్గర నీ చుట్టూ ధనవంతులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉండి నీకు సపోర్ట్ చేస్తున్నారేమో, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ గర్వం నీకు ఉందేమో. పరలోక వేళ ఇక్కడ ఉంటే ఏదైనా నువ్వు ఓ మాటని అవతలని నిందించి వచ్చేమో, కానీ ఇది ఉందని పరలోకానికి నీకు అర్హత లేదు. దేవుడి ఇష్టాలు నెరవేర్చాలి, దేవుడి చిత్తాలు నెరవేర్చాలి, దేవుడు ఇష్టపడేగా మనం బతకాలి. అలా ఆయన చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నోవాహు కనిపించిన ఆ కాలంలో, ఇప్పుడు నోవాహు గారి కాలంలో నోవాహు కనిపించాడు. దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు తెలుసా మీకు అంటున్నాను. ఈరోజు మనందరిలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నామేమో, వెంటనే విడిచిపెడదామండి. వెంటనే విడిచిపెడదాం. విడిచిపెట్టడం అని కలిగిన లాభం ఏంటంటే దేవుడు ఆనందపడతాడు. చూద్దాం అక్కడ సరే. అదే 6వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఇక్కడ మాట ఎక్కడంటే అదే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను, నోవాహు వంశావళియే, నోవాహు నీతిమంతుడను, తరతరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఏం చేశాడంటే దేవునితో కూడా అంటే దేవుడితో నడిచాడంటే అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవునితో కూడా నడిచాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టాలు నెరవేర్చాడని అర్థం. ఇప్పుడు మీరు దేవుని ఇష్టం నెరవేర్చారనుకోండి, దేవుడు బ్రతకమన్నట్టుగా మీరు బ్రతికారనుకోండి,
దేవుడు ఏం చేసిందట? నడిచాడు. దేవుడి ఆలోచన మీద ఉన్నాయనుకోండి, మీరు దేవుడితో నడిచాడు. అంటే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో నిలబెడతాడన్నమాట. దేవుడి ఆలోచనలు గొప్పవి, దేవుడి ఉద్దేశాలు గొప్పవి. ఇక నోవాహును చూసేసరికి దేవుడికి ఆనందం వేసింది. అప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాము. వచ్చే ఆదివారం వివరించుకుంటాం. ఏం మాట్లాడతాడంటే 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకుని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అని ఏం చేస్తున్నాడట? వారి అంతము వచ్చి ఉన్నది అంటే ఎవరిని లేకుండా చేయాలనుకుంటున్నాడు. అయితే ఒక పని చేయని చెప్పి తర్వాత ఏమంటాడంటే, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. ఏం చేస్తారు ఇచ్చిన అక్కడ మాట? నోవాహుతో భూమి అంతటిని ఏం చేస్తారు? నాశనం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు పోలే, వాళ్ళ తలంపులు పోలే. నీ చెప్పిన మంచి మాటలు ఏమి వాళ్ళు లెక్క చేయట్లేదు. వారు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారట? దుర్మార్గపు పనులు చేస్తున్నారు. కాబట్టి బాబు, నువ్వైతే యథార్థవంతులుగా ఉన్నావు, నీతిమంతులుగా ఉన్నావు. వాళ్ళలో ఆ యథార్థం కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు? నేను నాశనం చేస్తారు. అయితే ఒక పని చేయి, నేను కొలతలు చెప్తా, కర్ర చెప్తా, చదవద్దు వచ్చేవాడుతాం. కొలతలు చెప్తా, అలాగే కర్ర ఏ కర్ర వాడాలో చెప్తా. ఏ కర్ర వాడితే ఆ పడవ ఉండదు. ఇప్పటికీ స్టిల్ ఉంది. ఏంటది? ఆ వాడ ఇప్పటికీ ఉంది, టర్కీ దేశంలో ఉంది. అంటే ఏది సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు. అదే కాలం ఎందుకు ఏంటంటే ఇప్పుడు టెస్ట్ జరుగుతుంది. ఆయన ఇది ఎప్పటికి ఏనాటి కాలాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితాన్ని కర్రీ అని తేల్చి చెప్పడానికి దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. సరే, కర్ర ఏంటో చెప్తాను, కొలతలు ఏంటో చెప్తాను, ఎన్ని అంతస్తులు కట్టాలో చెప్తాను. నువ్వేం చేయాలి? అవన్నీ కట్టి అంతేనా? కట్టడమేనా? ఇప్పుడు ఎవరు బంధువులు కట్టాను, కట్టేయడమేనా? కట్టేది చూసి వెళ్ళిపోవడమేనా? వచ్చి ఆదివారం వచ్చి ప్రార్థన వెళ్ళిపోవడమేనా? కాదు. కొంతమందికి సువార్తను ప్రకటించాలి. అది ఆనాడు నోవాహు గారితో చెప్పిన మాట ప్రకటించారు. అదే మాట దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. మీరు నాకు వచ్చేయండి అని చెప్పట్లేదు, మీరు బలవంతం చేయండి అని చెప్పట్లేదు. ఈ బ్రతుకు ద్వారా మన కొంతమంది ఏమవ్వాలి? మన బ్రతుకులు మార్చుకోవాలి అన్నాడు నోవాహు చెప్పిన దేవుడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఆలోచించుకుందాం. ఈరోజు ఆ నోవాహు కాలంలో ఉన్నవారు దేవుడి వ్యతిరేకంగా ఎలాగైతే బ్రతుకుగారా బ్రతుకులేమని మనం ఉన్నాయా? ఉంటే సరిపెట్టుకుందాము, ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేద్దాము. నోవాహు గారిలా దేవుడితో నడుస్తూ అంటే దేవుడికి ఇష్టమైన పని చేస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఇప్పుడు నోవాహు దేవుడు చెప్పిన పని ఎలా చేశాడో, ఎంత అద్భుతంగా చేశాడో, ఆ పని చేస్తూ సువార్త ఎలా ప్రకటించాడో వచ్చేవారం నేర్చుకుందాం. తల్లవచ్చండి, ప్రార్థించండి. ప్రార్థన పర్వతంలో మాట్లాడుతుంది. పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రము. దేవాది విమలైన రోజు మీరు వారితో మాట్లాడే దాన్ని నిజమైన ఆయన మా జీవితాల్లో ఆయన మీకు వ్యతిరేకమైన బ్రతుకులేమని మాలో ఉన్నాయేమో అయితే మమ్మల్ని క్షమించండి. వారిగా కాకుండా దేవా నేను కలిగి జీవించే గొప్ప
కృప మహాకృప మా అందరికి కూడా దయచేయండి నాయన. మీరు ఆనందపడే విధంగా మా జీవితంలో ఉందండి. అతి జీవితం అందరికి కూడా దయచేయమని అలాగే మరి తర్వాత జరగబోయే మహిమలకి ప్రార్థన మందిరంలో గ్రామంలో ఆ యొక్క పరిచర్య కూడా దీవించి ఆరాధన కూడా గొప్పగా జరిగించి అనేక మందితో మాట వివరించి వారిని నీ వైపు నడిపించగల వాటిని అందరికీ దయచేసి ప్రార్థిస్తూ మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వస్తుంది నామమున ఈ ప్రార్థన మనం కలిగి వేడుకుంటున్నాము తండ్రి.